ఖందక్ యుద్ధం గెలిచిన తర్వాత ప్రవక్త వారు రాత్రి కలలో చూశారనమాట. ఏమనంటే సహాబాలతో కలిసి కావా చుట్టూ తవాఫ్ చేస్తున్నారు. ఈ కళను నెరవేర్చుకోవడానికి 1500 మంది సహాబాలతో కలిసి మక్కాకు బయలుదేరారు. కానీ మక్కా వాసులు అతని దారిలోనే అడ్డుకున్నారు. తాను ఉమ్రా చేయడానికి మాత్రమే వచ్చానని ప్రవక్త వారు మక్కా వాసులకు చెప్పారు. మక్కా వాసులు రాయబారి ఎవరైతే ఉన్నారో అతను మక్కా వాసులతో, నేను రోమ్ రాజు సీజన్ చూశాను, ఇరాన్ రాజు కిస్రాని కూడా చూశాను, నేను యమన్ రాజు నజాషిని కూడా చూశాను, కానీ మొహమ్మద్ లాంటి రాజుని ఎక్కడా చూడలేదు. రోజు చేసిన నీటిని, చుక్క నీరుని కూడా కిందకి తాకనివ్వట్లేదు సహాబాలు. అటువంటి వ్యక్తి అటువంటి అనుచరులతో పోరాటం అసాధ్యం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ముందు అతని మాట వినండి. అయితే వారు వినలేదు. ప్రవక్త వారు హజరత్ ఉమర్ వారితో ఇలా అన్నారు, మీరు వెళ్ళి మాట్లాడండి. కానీ హజరత్ ఉమర్ వారు, మక్కాలో నన్ను రక్షించగల బలమైన బంధువు ఎవరు లేరని. ఎందుకంటే హజరత్ ఉమర్ వారు బను ఆదికి చెందినవారు. వారు ఖురైష్లో ఉండేవారు, కానీ వాళ్ళు చాలా శక్తివంతమైన వారిలా అంతలా లేరు. హజరత్ ఉమర్ వారు అన్నారు, ఉస్మాన్ వారిని పంపించండి. ఎందుకంటే ఉస్మాన్ వారు బను ఉమయ్యకు చెందినవారు. బను ఉమయ్య ఖురైష్ల యొక్క బలమైన మరియు సంపన్న కుటుంబం. వాళ్ళు మన భవిష్యత్తులో కుటుంబం దాదాపు 100 సంవత్సరాల వరకు ముస్లింలను పాలించారు. మరియు నేటి వరకు ముస్లింల అతిపెద్ద ఒక సెంట్రలైజ్డ్ సామ్రాజ్యం ఒకటి ఉమయ్య సామ్రాజ్యం. కాబట్టి నేటికి ముస్లింలలో అత్యంత శక్తివంతమైన రాజు, అత్యధిక భూమిని పరిపాలించిన వ్యక్తి కూడా ఈ కుటుంబానికి చెందినవాడు. అతని పేరే వలీద్ బిన్ అబ్దుల్ మలిక్. అతని గురించి మనం ఇంకా వీడియోస్లో చేద్దాం. సబ్స్క్రైబ్. హజరత్ ఉస్మాన్ చర్చల కోసం మక్కా వెళ్ళారు, కానీ అతను మక్కాలో చాలా రోజులు గడిపారు. ఆ కారణంగా హజరత్ ఉస్మాన్ వీరమరణం పొందారని ముస్లింలలో పుకార్లు వ్యాపించాయి. మరి ఆ రోజుల్లో రాయబారిని చంపడం అంటే యుద్ధం ప్రకటించినట్లే. ఈ పుకారు కారణంగా సహచరులంతా రిజ్వాన్ అనే చెట్టు కింద గుమిగూడారు. ప్రవక్త వారి చేతుల మీదుగా ప్రమాణం చేశారు, మేమంతా చనిపోతాం, కానీ ఉస్మాన్ వారి హత్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. కానీ అదంతా అపార్థం. మరి ఉస్మాన్ వారు బాగానే తిరిగి వచ్చారు. అయితే ఇది మక్కా ప్రజలకు గట్టి సంకేతం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గడం లేదు. అటువంటి ఉద్రిక్త పరిస్థితి మరియు గందరగోళంలో చివరకు ముస్లింలు మరియు అవిశ్వాసుల మధ్య ఒప్పందం కుదిరింది. 1. ముస్లింలు ఈ సంవత్సరం కాదు, వచ్చే ఏడాది ఉమ్రా చేయాలి. 2. మక్కా మరియు మదీనా మధ్య 10 సంవత్సరాలకు ఎటువంటి యుద్ధం ఉండదు. 3. మదీనా నుండి ఒక వ్యక్తి ఇస్లాంను విడిచిపెట్టి మక్కాకు వెళ్తే అతన్ని ఏమీ అనకూడదు. కానీ మక్కా నుండి ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించి మదీనాకు వెళ్తే అతన్ని తిరిగి మక్కా వారికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఒప్పందం సహాబాలు ఎవ్వరు ఇష్టపడలేదు, ఒక్కళ్ళకి కూడా. ఎందుకంటే మక్కా ప్రజలు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రవక్త వారు ఈ సహాబాల అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఈ ఒప్పందం మీద ఆమోద ముద్ర వేశారు. మక్కా తరపున ఈ ఒప్పందంపై సంతకం చేస్తున్న వ్యక్తి ఈ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే అతని సొంత కొడుకు మక్కా నుండి పారిపోయి ఇస్లాం స్వీకరించి ఇక్కడికి వచ్చారు. అయితే అల్లాహ్ యొక్క ప్రవక్త అతన్ని తిరిగి పంపించేశారు. ఆ సహాబీ అబూ జందాల్ ఏడుస్తూ తనను ఈ నిరంకుశల వద్దకు తిరిగి పంపించవద్దని, అయితే ఒప్పందమే, అతన్ని తిరిగి ఇచ్చేశారు. చాలామంది రావడం ప్రారంభించారు, మరి అందరినీ వెనక్కి పంపించారు. ఒకసారి ఒక స్త్రీ మక్కా వదిలి మదీనాకు వచ్చింది. అయితే మక్కా ప్రజల ఒప్పందంలో తప్పు చేసినందున ఆ మహిళ తిరిగి వెళ్ళలేదు. ఏంటా తప్పు అంటే ఓన్లీ మగవాడు. కాబట్టి మక్కా నుండి మదీనాకు ఒక వ్యక్తి వస్తే అని ఒప్పందంలో రాయబడింది, అతను తిరిగి పంపబడతాడు. కానీ ఒక పురుషుడా స్త్రీ అని ఎవరేం చెప్పలేదు. మరి ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించి మదీనాకు వస్తే అతను తిరిగి పంపబడతాడు. కానీ ఒక మహిళ వస్తే మాత్రం మదీనాలో ఉండేందుకు అనుమతిస్తారు. అటువంటి వ్యవస్థ కొనసాగింది. చివరకు అబూ బసీర్ అనే వ్యక్తి వచ్చాడు. ప్రవక్త వారు కూడా అతన్ని తిరిగి పంపించారు. అయితే ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయి మక్కా మదీనా విడిచిపెట్టి ఇక్కడే నివాసం ఉంచబడింది. ఇక్కడ అంటే మధ్యలో ఒక చోట క్రమంగా చాలామంది మక్కా నుండి మదీనాకి వెళ్తారు, మరియు చాలామంది మదీనా నుండి వెనక్కి పంపుతారు. కానీ మక్కాకి బదులుగా వారు అబూ బసీర్తో కలిసి అక్కడ నివాసం ఉండసాగారు. మరియు క్రమంగా మొత్తం పట్టణం యొక్క క్రమంగా అక్కడ ఒక పట్టణం ఏర్పడింది. మరియు వారి స్థానం చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మక్కా మరియు సిరియా మధ్య వాణిజ్య మార్గం దాని పక్కనే ఉంది. అందుకే మెల్లగా మక్కా ప్రజల నుంచి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. అబూ బసీర్ పట్టణ కారణంగా మక్కా ప్రజలు లక్షల మరియు కోట్ల నష్టాన్ని చవిచూశారు. చివరిగా మక్కా ప్రజలు విసుగు చెందారు. మరియు ఈ ఒప్పందంలోని 3వ వంశం చాలా సంతోషంగా, శక్తివంతంగా, గర్వంగా వారే స్వయంగా ముగించారు. మరియు ఈ రోజు నుండి ఒక వ్యక్తి మక్కా నుండి మదీనాకు వెళితే
అప్పుడు దయచేసి అతని మదీనాలను చాలా మంచి మార్గంలో ఉంచండి. మరియు నెమ్మదిగా ఈ ఒప్పందం మక్కా వారి గొంతు బిగుసుకోవడం ప్రారంభించింది. ఒప్పందంలో రెండో అంశం 10 సంవత్సరాలు యుద్ధం ఉండకూడదని. కాబట్టి ప్రవక్త వారు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అరేబియా వెలుపల ఉన్న ఇతర సామ్రాజ్యాలు మరియు అగ్రరాజ్యాలను ఇస్లాంలోకి ఆహ్వానించడం ప్రారంభించారు. అలా ఒక ఉత్తరం ఉషాకి అంటే నేటి ఇథియోపియా, రెండో లేఖ రోమన్ చక్రవర్తి హెర్క్యులెస్కి వెళ్ళింది మరియు మూడో లేఖ ఇరాన్ రాజు ఖోస్రోకి వెళ్ళింది. నేటి ప్రపంచంలో ఇది చాలా పెద్ద విషయం అని మనకు తెలుసు. కానీ ఆ రోజుల్లో ఎలా అంటే ఒక చిన్న గ్రామం నుంచి డొనాల్డ్ ట్రంప్కి లేఖ రాసినట్లుగా ఉంటుంది. ఎలా అంటే ఒక జింక పెద్ద పెద్ద రాజులు. అయితే ఈ కాలానికి ఆ కాలానికి తేడా ఏంటంటే క్రైస్తవులు మరియు ఆ కాలపు యూదులకు బాగా తెలుసు ఏమని, త్వరలో ఒక దూత రాబోతున్నాడు, అంటే ఒక ప్రవక్త వారు రాబోతున్నారు. క్రైస్తవుడైన అబిస్సినియా రాజు నిజాషి ఇస్లాం స్వీకరించేశారు. కానీ రోమన్ చక్రవర్తి ఈ విషయం తెలియదు. అతను తన సామ్రాజ్యంలోని ఖురైషుల నుండి కొంతమందిని పిలిచాడు. ఆ సమయంలో అబూ సుఫియాన్ కూడా ఆ రోమన్ సామ్రాజ్యంలోనే ఉన్నాడు. కాబట్టి అబూ సుఫియాన్ రోమన్ రాజభవనానికి వెళ్ళారు. కొంతమంది వారి వ్యక్తిత్వం గురించి అడిగారు. రోమన్ చక్రవర్తి మహమ్మద్ వారి వ్యక్తిత్వం గురించి విన్న తర్వాత చాలా ఆకర్షితుడయ్యాడు. త్వరలో ఒక ప్రవక్త రాబోతున్నాడని తనకు తెలుసని చెప్పాడు. కానీ అతను అరబ్బుల్లో ఒకడవుతాడని అతను ఎప్పుడు అనుకోలేదని చెప్పి అన్నాడు. అబూ సుఫియాన్ అక్కడి నుంచి వెళ్ళి తన సహచరులకు చెప్పాడు, ఇప్పుడు రోమన్ సామ్రాజ్యం రాజు కూడా మహమ్మద్ వారికి భయపడుతున్నాడు. ఇవి రెండు క్రైస్తవ రాజ్యాలు. కానీ ఇరాన్ రాజు జొరాస్ట్రియన్, ఒక ఫార్సీ, అగ్నిని పూజించాడు. ఖోస్రో అన్నాడు, మీరు ఆ ఎడారి నుంచి వచ్చి నాకు ఈ జీవితాన్ని గడపలో ఎలా నేర్పిస్తారు నాకు? మరియు ఆ లేఖను చించి విసిరేశాడు. మరియు అతను ప్రవక్తను చంపడానికి 2 వ్యక్తులను పంపాడు. విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అతని సొంత కొడుకు అతన్ని చంపాడు. ఆ 2 వ్యక్తులు మదీనాకి చేరుకున్న వెంటనే ప్రవక్త వారిని పిలిచి ఇలా అన్నారు, నన్ను చంపమని నిన్ను ఆదేశించిన రాజు అతని సొంత కొడుకు చేతుల్లో చంపబడ్డాడు. అది విని షాక్ అయ్యి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఇస్లాం పేరు క్రమంగా ప్రపంచం అంతా వ్యాపించింది. మరి ఏమనేటికి మక్కాతో 10 సంవత్సరాలు ఎటువంటి పోరాటం లేదు. కాబట్టి ముస్లింలు దృష్టంతా మక్కాపై బదిలి ఖైబర్ వైపు మళ్ళారు.